రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యెషయా వ్రాసిన గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీ తెలుసుకొనున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం గమనించినప్పుడు మనం అనేక సందర్భాల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాము. ప్రతి ఒక్కరికి దాదాపుగా జీవితంలో ఇది ఎదురయ్యేటువంటి అనుభవమే. అయితే దేవుడు చెప్తున్నాడు, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని తెలిసి కొనున్నట్లు. మనందరము కూడా ఇక్కడ మన పేరు పెట్టుకొని ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవచ్చు. మనలను కూడా మన పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు ఆయనే అని మనందరము తెలుసుకునేటట్లు ఏం చేస్తాడంట ఆయన? అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. ఇప్పటి వరకు నీ కంటికి కనిపించలేదు ఆ అవకాశము, ఆ ఆశీర్వాదకరమైనటువంటి కారణము, ఆ మార్గము నీవు కనుగొనలేకపోయావు, నీకు మరుగు చేయబడి ఉన్నది. అయితే దానిని ఇప్పుడు నీ కండ్ల ముందుకు దేవుడు తీసుకొని రాబోతున్నాడు. దాని ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అంధకార స్థలముల్లో ఏవైతే నిధులు ఉంచబడ్డాయో వాటిని నీకు ఇస్తానంటున్నాడు. రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. హల్లెలూయా! మరింత గొప్ప దేవుడు మనకు ఉండగా మనం ఈ వాగ్దానాలు పొందుకొని వాటి ప్రకారం ఆశీర్వదింపబడితే ఆయన నామానికి ఎంత ఘనత! మరి ఈ రీతిగా దేవుడు మనల్ని హెచ్చించడానికి సిద్ధముగానే ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉండేటువంటి దేవుడు. ఆయన మనలను అసలు విడనాడేటువంటి దేవుడు కాడు. మనం అనుకుంటాం ఇక మన పని అయిపోయింది, దేవుడు మనల్ని వదిలిపెట్టేశాడు, ఈ తీవ్రమైన అప్పుల బాధలు మనల్ని కలిచివేస్తున్నాయి, ఇక మనము చనిపోవటమే మంచిది అనుకుంటాం. కానీ దేవుడు మనలను చనిపోవటానికి పుట్టించిన వాడు కాదు. మనకు సమస్తము అనుగ్రహించి మన విశ్వాసమును పెంచి సమస్త విషయాలకు మనము ఆయన పైన ఆధారపడేటట్లు మనలను చేసి తుదకు ఆయన యొక్క నిత్య రాజ్యంలోనికి మనలను సంతోషంతో, శాంతితో, సమాధానంతో తీసుకువెళ్ళటమే ఆయన యొక్క ప్రణాళిక. మరి మన పట్ల అంత ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్నటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడని మనం ఎలాగూ భావిస్తాము. ఆ రీతిగా మనము ఎలాగూ దేవుడి నుంచి దూరం అయిపోతాము. ఎలాగో కష్టం వచ్చినప్పుడు, ఎలాగో అప్పుల బాధల్లో నీవు కూరుకుపోయినప్పుడు, దేవుడు నన్ను తీసుకుపోతే బాగుండు, ఎందుకు నేను ఆత్మహత్య చేసుకుంటాననే తలంపు నీకు రానేకూడదు. అక్కడ నీవు ప్రార్థించు, అడుగు, దేవుడిస్తున్నాడు. పేరు పెట్టి నిన్ను పిలిచిన నీ దేవుడని సకల జనులు తెలుసుకునేటట్లు, ఈ వ్యక్తిని వారి దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు, ఆయన ఆశీర్వదించాడు. అంధకార స్థలములలో, రహస్య స్థలములలో దాచబడి మరుగయున్న ధనము, నిధులు ఇచ్చి వారిని ఆశీర్వదించాడు. వారు కూరుకుపోయిన ఊబిలో నుంచి పైకి లేవనెత్తి ఉన్నత స్థలముల మీద ఆయన వారిని నిలవబెట్టాడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆయన గొప్పతనాన్ని ఘనపరచాలి. ఇది ఆయన యొక్క చిత్తము, ప్రణాళిక. కాబట్టి ఆ చిత్తము, ఆ ప్రణాళికలో మనమందరము కూడా ముందుకు సాగిపోదాం. దేవుని చేత ఆశీర్వాదాలు పొందుదాం. ప్రతి ఆర్థిక సంబంధమైనటువంటి సమస్య నుంచి ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనలను బయటకు తీసుకురాబోతున్నాడు. కాబట్టి దీనిని నమ్ముదాం, స్వతంత్రించుకుందాం. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అగు ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అద్భుతమైన రీతిలో మీరు కాచి కాపాడి రక్షించిన విధానమును బట్టి వందనాలయ్యా. అనేక మార్లు ప్రభువా, మేము అనేక ఇబ్బందుల్లో కూరుకుపోయాం. అన్నిటికంటే ఎక్కువగా మమ్మల్ని కలిచివేసేది ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు. కాబట్టి ఈ దిన వాగ్దానం ద్వారా వాటిని మాకు దూరపరిచి అంధకార స్థలములలో, రహస్య స్థలములలో దాచబడి మరుగై ఉన్నటువంటి ధనమును, నిధులను మాకు అనుగ్రహించి మమ్మల్ని హెచ్చిస్తాను అని సెలవిచ్చిన విధానమును బట్టి నీకే వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నీవు 100% ఫలింపజేసి ఈ వాగ్దానము పొందుకొంట ద్వారా సంతోషంతో, ఆనందంతో ప్రతి ఒక్క బిడ్డ నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీకు మహిమను కనుపరిచేటట్లు సహాయం దయచేసి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడు సర్వశక్తిమంతుడని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి విశ్వాసంతో స్వతంత్రించుకొనుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.